నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ఇవాళ రిపోర్టర్స్ టైంలో మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ ఇలా ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా హాట్ టాపిక్స్ ఏవైతే విషయాలు జరుగుతున్నాయో దానిపై పూర్తి సమగ్రంగా సమాచారం అందించడానికి మా రిపోర్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక ఫస్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రజా సమస్యలపై అమ్మా న్యూస్ అలుపెరిగిన పోరాటం చేస్తుంది. ప్రతి సమస్యను ప్రభుత్వానికి తీసుకువెళ్తూ వారికి వారధిగా ఉన్నటువంటి అమ్మా న్యూస్పై దేవాదాయ కమిషనర్ దృష్టికి వెళ్ళినటువంటి అమ్మా న్యూస్ విషయం కూడా వెళ్ళింది. జగిత్యాల జిల్లా కొండగట్టులో కొత్త చలువ పందిళ్ల ఏర్పాటు కూడా అమ్మా న్యూస్ ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ప్రసారం చేసినటువంటి వార్తకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్ళడంతో ప్రశంసలు కూడా దక్కాయి. దీనిపై పూర్తి సమాచారం అందిస్తారు ప్రతినిధి శ్రీకాంత్. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సుప్రసిద్ధ క్షేత్రమైన ఆంజనేయ దేవస్థానంలో ఏదైతే సిబ్బందికి సంబంధించి అవకతవకలు మన అమ్మా న్యూస్ లో గతంలో కూడా చాలా సార్లు ప్రసారం చేశారు. ఇందుకు గాను ఈ నెల 21వ తేదీన దేవాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆకస్మికంగా కొండగట్టులో పర్యటించారు. ఈ సందర్భంగా కొండగట్టులో పర్యటిస్తున్న సందర్భంగా మన అమ్మా న్యూస్ ప్రతినిధి ఏదైతే దేవస్థానంలో గతంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన తడకలు ఏవైతే చలువ పందిలు ఉంటాయో అవి పాతవి, వాడినవి. మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే పందిళ్లను, అవే తడకలను కొత్త అంటే హనుమాన్ జయంతికి ఏర్పాటు చేయడంతో ఇది ఈవో సిబ్బంది ఈవోను ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నారో తన దృష్టికి తీసుకెళ్లారు. ఎంబటే అక్కడ ఉన్న కమిషనర్ ఏఈఓతో ఫోన్ తో మాట్లాడి తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆ సదరు కాంట్రాక్టర్ పై ఫోన్ లో మాట్లాడి ఇమ్మీడియట్ గా అంటే ఏదైతే చలువ పందిలు ఉన్నాయో అవి మార్చేయాలంటూ అతనికి వార్నింగ్ కూడా ఇచ్చినారు. మన బిజినెస్ లో చూడొచ్చు. మన అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రత్యేక చొరవ తీసుకుని కొండగట్టులో జరుగుతున్న అవకతవకలపై అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది గమనించిన అనిల్ కుమార్ మన బిజినెస్ లో చూస్తున్నాం కదా, ఏదైతే చలువ పందిళ్లను ప్రత్యేకంగా చూపించి ఇమ్మీడియట్ గా అక్కడున్న ఏవోతో మాట్లాడి ఆ సదరు కాంట్రాక్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడి వెంటనే ఆ పందిళ్లను తీసేసి కొత్త తడకలు వేయాలని చెప్పేసి ఆదేశించగా మేల్కొన్న ఆలయ సిబ్బంది ఈ రోజు చలువ పందిళ్లు కొత్తవి మార్చడం జరిగింది. అంటే అమ్మా న్యూస్ ప్రసారాలుగా గతంలో ప్రసారాలు చేసిన ఘటనలే కాకుండా సమస్యలను కేవలం అధికార దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా తప్పకుండా వాటి పరిష్కార దిశగా అమ్మా న్యూస్ పోరాటం చేస్తుందని తప్పకుండా చెప్పుకోవచ్చు. స్థానికంగా కూడా అమ్మా న్యూస్ ప్రసారాలపై కానీ, అమ్మా న్యూస్ చొరవపై కానీ స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మా న్యూస్ పోరాటం వల్లే ఇలాంటి సంఘటనలు అంటే మనం ఇప్పుడు విజువల్స్ లో చూసి ఈ రోజు తాజాగా కొత్త పందిళ్లు తీసుకొచ్చి, కొత్త తడకలు తీసుకొచ్చి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా మన అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రత్యేక చొరవతో సాధ్యమైందని స్పష్టంగా తెలుస్తుంది. అంటే గతంలో 21వ తేదీన ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ వచ్చినప్పుడు మన అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం వల్లనే, తన పోరాటం వల్లనే ఈ రోజు కొండగట్టులో కొన్ని సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది. గతంలో పెద్ద ఎత్తున అధికారుల అవకతవకలు కూడా బయటపడ్డాయి. సంవత్సరంన్నర క్రితం ఏర్పాటు చేసిన లిఫ్ట్ కు ఇటీవల కాలంలో దాదాపు ₹1,50,000 అంటే కేవలం సంవత్సర వ్యవధిలోనే ₹1,50,000 ఆలయ సిబ్బంది మరమ్మతుల కోసం బిల్లులు పెట్టడం జరిగింది. అంటే అక్కడ అసలు కొండగట్టు ఆలయంలో ఏం జరుగుతుంది? ఇటీవల మనం చూసుకోవచ్చు, గతంలో దొంగలు కూడా స్వైర విహారం చేసింది. అంటే ఆలయంలోకి సంబంధించిన ఆ స్వామివారి వెండి ఆభరణాలు కూడా చోరికి కూడా అది జరిగినాక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఆ కాటేజీలలో ఆలయానికి పక్కనే ఆనుకొని ఉన్న సెక్యూరిటీకి గార్డ్ కు సంబంధించిన రూమ్ కి పక్కన కాటేజీలో దొంగలు స్వైరవిహారం చేసి నగలు, సొత్తు, పర్సులు, వ్యాలెట్లు ఇవన్నీ అపహరించుకుపోయారు. అంటే కొండగట్టులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ వైఫల్యాలను అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ మన అమ్మా న్యూస్ ప్రతినిధి దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో మాత్రం సద్దుమణిగినట్టుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఏఈఓ శ్రీకాంత్ ప్రధానంగా ఒక మీడియా ప్రతినిధిగా లేకపోతే రిపోర్టర్ గా ఉన్నట్టు క్రమంలో ప్రజా సమస్యలు
చూపించే ప్రయత్నం లేకపోతే ప్రభుత్వాలకి ప్రజలకి చూపించే విధంగా ప్రయత్నం చేస్తుంటారు, బయటికి దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమస్యను అక్కడ ఎక్కడైతే కూలంకుషంగా చర్చించేందుకు సమస్య పరిష్కారానికి ఒక ఇన్స్టెంట్గా తీసుకున్నటువంటి ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎలాంటి సమస్య దృష్టికి తీసుకెళ్ళాలంటే ఈ ఒక్క చలువు పందేల వ్యవహారమే కాకుండా మిగతా సమస్యలు కూడా మన రిపోర్టర్ దేవాదాయ కమిషనర్కి తీసుకెళ్ళట్లేమన్నా సమాచారం? తప్పకుండా రాజశేఖర్. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఆలయ ఏఈఓ ఎవరైతే ఆలయ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారో అతను ఇటీవలే బదిలీపై వెళ్ళి 6 నెలలు గడవక ముందే మళ్ళీ అదే ఆలయానికి మళ్ళీ ఏఈఓగా వచ్చారు. అంటే ఇది కొంతమంది ప్రభుత్వ పెద్దల బడాబాబుల కనుసన్నలలో మళ్ళీ తిరిగి అదే ఆలయంలో, అంటే మనకున్న సమాచారం వరకు ఆలయంలో ప్రతి ఒక్క సమస్య కానీ ఎక్కడ ఎలా ఉంటది, ఏం చేస్తే బాగుంటది ఏంటి అనేది ప్రతిదీ కూడా ఆలయ ఏఈఓ కనుసన్నల్లోనే జరుగుతుంది. అంటే ఈఓ కంటే కూడా ఏఈఓ అజమాయిషి ఎక్కువగా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిదీ అంటే ఆలయంలో జరిగే ప్రతి విషయం కూడా ఏఈఓకు సమాచారం లేకుండా జరగదు. ఆ ఏఈఓ పైన కూడా చాలా ఏదైతే కొంతమంది మన బిజినెస్ లో చూడొచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కానీ ఎవరైనా కానీ ఏఈఓ మీద కంప్లైంట్ కూడా చేశారు. అనికుమార్ కి సపరేట్ గా ప్రత్యేకంగా సార్ మా సమస్యను ఇట్లా ఏఈఓ గారి దృష్టికి తీసుకెళ్తే తాను స్పందించట్లేదు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, ఏఈఓ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి మనం ఇటీవల ఉండగట్టు పర్యటించినప్పుడు, అమ్మ న్యూస్ బృందం పర్యటించినప్పుడు మనకు వేరే ఇతర సమస్యలు కూడా ఏర్పడతాయి. ఏదైతే ఆలయానికి సంబంధించి దుకాణ సముదాయాలు ఉంటాయో ఆ ఆలయంలో దుకాణ సముదాయాలకు సంబంధించి ఎవరైతే షాపులు నిర్వహిస్తుంటారో వారి వద్ద నుంచి కూడా భారీగా మామూలు ముట్టుతుంటాయని చెప్పేసి, అంతేకాకుండా ఇటీవల మనం ఒక వార్తాపత్రికలో ఒక కథనం కూడా చూసాము. ఎవరైతే ఏఈఓ ఉంటారో తాను ఒక బడాబాబు కనుసన్నల్లో ఆదేశాల అనుసారం మళ్ళీ తిరిగి కొండగట్టినట్టు, దానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టినట్టు, ఆలయ పూజారులు ఎవరైతే ఉంటారో ఆ పూజారుల ద్వారా ఒక్కొక్క పూజారు నుంచి 3,000 రూపాయలు కూడా తను తిరిగి మళ్ళీ తనకు చెల్లించాలి, నేను డబ్బులు పెట్టి వచ్చాను అని చెప్పేసి అక్కడ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఏఈఓ వైఫల్యాలు అంటే ఏఈఓ అజమాయిషి కానీ ఏఈఓ పొరపాట్లు కానీ ఇక్కడ స్పష్టంగా మనకు వినిపిస్తున్న సమాచారం అయితే ఉంది రాజశేఖర్. శ్రీకాంత్, నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆవిర్భావ వేడుకలు కొత్తగా సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాధాన్యత సంప్రదించుకుంటున్నాను. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత పూర్తి స్థాయిలో కేటీఆర్ దానికి సంబంధించినటువంటి మార్పుల గురించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గులాబీగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి? బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే అంటే రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన కేటీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు కూడా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నిన్నటి వరకు కూడా అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా కూడా జరుపుకోవాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా నెలకొంది అనుకోవచ్చు. కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే మొత్తం ఇక్కడ దర్దాపుగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కూడా ప్రభుత్వ చీఫ్ దాస వినయ్తో పాటు ఆ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ కావచ్చు, ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అటు మడిగా అంటే ఎక్కడి నియోజకవర్గాలు అక్కడిగా ఒక గులాబీ పండుగ అవ్వనుకు నర్సంపేటలో కూడా అంటే ఏకతాటిగా ప్లీనరీ చూసుకున్నారు. దానికి వేలాది మంది కార్యకర్తలు అధికార పార్టీ పాల్గొని కూడా విజయవంతం చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మన నన్నపల్లి నరేందర్ ఎమ్మెల్యే సమక్షంలో కూడా ఈ వరంగల్లోని అధిక సంఖ్యలో పాల్గొని ఒక ముక్కుమ్మడిగా కార్యకర్తల సమ్మేళనంతో పాటు ప్లీనరీలు కూడా అంటే ఆవిర్భావ వేడుకగా వాతావరణం కంటే ఎక్కువ కూడా ఒక దసరా పండుగ కావచ్చు, సంక్రాంతి పండుగ కంటే ఎక్కువ కూడా వంటల వార్పులతో కూడా చేసుకున్న పరిస్థితి కనపడితే అన్ని రకాలుగా ఇంట్లో వంటలతో ఏదైతే చేసుకున్నామో అక్కడ పిండి వంటలతో పాటు కూడా అన్ని కార్యకర్తలకు ఆ వంటలు అంటే అన్ని రకాల పిండి వంటలతో పాటుగా ఒక పండుగ వాతావరణంలోని ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు 22వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ
అంటే ఒక చీఫ్ ధ్యాస వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా కాజీపేటలో హన్మకొండలో కూడా అంగరంగ వైభవం జరిగింది. అట్లాగే తూర్పు నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ అంటే పోచం మైదానం కూడా అక్కడి నుంచి ఇక్కడ కూడలి ప్రధాన కూడలి వద్ద కూడా ఇక్కడ అంటే టీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ కూడా సిటీ సెంటర్ అంతా ఒక గులాం చెప్పుకోవచ్చు. ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ మారింది, ఒక గులాబీమయంగా మారి పండుగ వాతావరణం వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ ఇంకొకటి స్వామి, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి గట్టి పోటీగా బీజేపీ కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక్కసారి ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు ఏమైనా హామీలు కూడా ఇచ్చే అవకాశం ఏమైనా అంటే ఆవిర్భావ వేడుకల్లో భాగంగానే ఏమైనా హామీలు లేకపోతే వరంగల్కి సంబంధించినటువంటి ప్రధాన సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి సభల్లో ప్రత్యేకంగా ఏమైనా ప్రసంగాలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తున్నారు? రైట్ రాజశేఖర్, మొత్తానికి జాతీయ పార్టీగా కూడా ఆవిర్భావం చేసుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ పురుడు పోసుకున్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి ప్రజలకు ఏ విధంగా సేవలు అందించామనేది కూడా నెమరేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలకు ఏ విధమైన సేవలు చేయాలి, ఏ విధమైన ప్రజా పరిపాలన కొరకు వాళ్ళకు అంటే ఫలాలు ఏ విధంగా అందించాలి, సంక్షేమ పథకాలు ప్రజలలోకి ఏ విధంగా చొచ్చుకుపోవాలని చెప్పి కూడా కసరత్తు చేసిన నేపథ్యం కనపడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కి ఏర్పడిన నేపథ్యంలోని కూడా మొత్తం అంటే జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలు చొచ్చుకోపోవడానికి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు మన కేటీఆర్ కూడా మన ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలో కూడా అంగరంగ వైభవంగా ప్రజలే ప్రాణంగా కూడా టీఆర్ఎస్ అడుగులెత్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇక్కడికి అంటే ఇక్కడికి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, లేకపోతే ఇక దళితునికి 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే దళిత బీమా కావచ్చు, లేకపోతే రైతులకు రైతు బంధు కావచ్చు, కూడా అలాంటి పథకాలను సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి ఇంకా చొచ్చుకుపోవాలి. పలకు ఆ సంక్షేమ పథకాలను కూడా బీఆర్ఎస్ అడుగులెత్తాలని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్లీనరీలో ఆ కార్యకర్తలనే ప్రాణంగా పెట్టుకొని కూడా కార్యకర్తల సభ్యునికి అంటే కార్యకర్తలలో పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి 5 లక్షల అంటే ఎక్స్కేసీ బీమా శాతం కూడా చనిపోతే కూడా ఆ కార్యకర్తలకు కూడా 5 లక్షలు చెల్లించాలని కూడా ఆ టీఎస్ అంటే బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తావించిన నేపథ్యం కనపడుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ లో మొత్తానికి ప్లీనరీ కానీ ఆవిర్భావ వేడుకల్లో కానీ ప్రాణంగా కూడా సంక్షేమ పథకాలను ఏమైనా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ ముందు లేడు, మన అయిపోయి చూస్తుందని చెప్పి కొడుతున్న పరిస్థితి కనుంది. రాజశేఖర్, నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి విద్యుత్ కార్మికులు సమ్మె జరుగుతుంది. ముందస్తుగా దానికి సంబంధించిన అరెస్టులు కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది యాజమాన్యాలు. అయితే ఈ నేపథ్యంలోనే తమ హక్కుల కోసం పోరాటం చేస్తే ఉద్యోగస్తుల్ని అరెస్టులు చేస్తారా, సస్పెండ్ చేస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా డిమాండ్ చూసుకుంటే వాళ్ళని దాన్ని రెగ్యులరైజ్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సమాచారం అందిస్తారు నవీన్ చెప్పండి, అంటే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, నోటీసులు అందినట్టు కూడా సమాచారం అందుతుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు నేటి నుంచి అయితే వారు సమ్మెబాట పట్టినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే వారిని సంస్థ ఇటు ప్రభుత్వం కావచ్చు, సంస్థ కావచ్చు, వారిని ఉపయోగించుకుంటూ వారిని వెట్టి చాకిరీ చేపించుకుంటూ వారికి రావాల్సినటువంటి వేతనాలు కానీ లేదు అంటే వారికి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించట్లేదని వీరైతే సమ్మెబాట పట్టినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే వీరు సమ్మె చేయడం నేపథ్యంలో వీరు సిఎండీలకు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ యొక్క సంస్థ యజమానులు సిఎండీలు అయితే సమ్మెకి దిగినట్లయితే వీరిపై ఎస్మా చట్టం ఉపయోగించి ఉద్యోగాల నుంచి కూడా వీరిని బెదిరించినా కూడా ఈ యొక్క ఆర్టిజన్లు అయితే మాత్రం సమ్మె చేయడానికి ముగ్గు చూపినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే ఈ రోజు ఈ యొక్క సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పాల్వంచలో అయితే 144 సెక్షన్ విధించి మరి ఈ యొక్క ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం అయితే చేసినట్లు కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క ఎస్మా ఉపయోగించి ఉద్యోగుల్ని ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నట్లయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నట్లయితే ఉద్యోగాలకు ఎవరిని ఉంచమని ఈ యొక్క ఎస్మాను ఉపయోగించి వీరిని ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా ఉద్యోగుల్ని బెదిరించినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఉద్యోగులు చెబుతున్న సందర్భం అంటే గత 2018లో 23,000 మంది ఉద్యోగులను ఈ యొక్క ట్రాన్స్కో జెన్కో ఎన్పిడిసిఎల్ లో పనిచేస్తున్నటువంటి
అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఈ యొక్క ఆర్టిజన్లుగా పరిగణిస్తూ ఈ యొక్క ప్రభుత్వం అయితే వాళ్ళ యొక్క ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీరికి 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా వీరికి రావాల్సినటువంటి వేతనాలు కావచ్చు లేదా మౌలిక సదుపాయాలు వీరికి ఇవ్వకపోవడంతో వీరందరూ కూడా తిరుగుబాటు అయితే ఎగరవేశారని కూడా చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు ఇటు సంస్థ పరంగా చూసుకుంటే మొన్న పెంచిన జీతాలలో ప్రకారం ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల సంస్థలతో పాటు ఈ ఆర్టిజన్లకు అయితే 7% ఫిట్ ప్రకటించామని కూడా వీళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఉద్యోగులు మాట్లాడుతూ వీరికి గ్రేడ్లను బట్టి 25,000 నుంచి 29,000 వరకు మాత్రమే ఈ యొక్క శాలరీస్ వస్తున్నాయని, ఇలా కాకుండా వీళ్ళకి 51% ఫిట్మెంట్ ప్రకటించాలని వీరు అయితే ఉద్యమం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఈ యొక్క సిఎంఈలు సిఎండీలు చెప్తున్న దాని ప్రకారం అయితే ఏదున్నా కూడా సంస్థలతోటి మాట్లాడి అంటే ఆ యాజమాన్యాలతోటి మాట్లాడి చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధమైనటువంటి అంటే సమ్మెలకు వెళ్తే ఎస్మా చట్టం ప్రయోగించిన ఎడల వారి ఉద్యోగాలు అయితే కోల్పోతారని వారు చెప్తున్నారు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క విద్యుత్ రంగ సంస్థల్లో పనిస్తున్నటువంటి ఉద్యోగులు అయితే వారికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం అదే విధంగా వేతనాల సవరణలు ఉపయోగించి వీరికి వేతనాలు ఇవ్వట్లేదని ఒక కారణంతో అయితే ఈ రోజు నుంచి అయితే సమ్మెకి దిగినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే గత 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులను అయితే అరెస్ట్ చేసినట్టు కూడా ముందస్తు అరెస్టు చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే నిన్న పాల్వంచలో కూడా నిన్ననే కొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భం అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అరెస్టులతోటి అదేవిధంగా ఎస్మా ప్రయోగించి వీరిని ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరిస్తూ వీరికి రావాల్సినటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకుండా యాజమాన్యాలు బిహేవ్ చేస్తున్నట్లుగా కూడా కార్మికులు అయితే వాపోతున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే వీరందరూ కూడా వీరికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సాధించుకునే వరకు కూడా ఈ యొక్క ఉద్యోగాలలో మేమైతే నవీన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉద్యోగ సంఘాలు వాళ్ళ కూడా కొంతమంది వెనకడుగు వేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఉద్యమానికి ముందుకు వెళ్దాం, పోరాటం చేద్దాం అంటూ కొంతమంది వెనక ఆల్రెడీ మాట్లాడుకున్నామని చెప్పి యాజమాన్యాలు ఏదైతే ముందు మాట్లాడుకున్న మాటలు వెనక తగ్గిన సందర్భాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఏదో ఎస్మా చట్టాన్ని ప్రయోగించి కొంతమందిని ఉద్యోగస్తులు అధికారులు అక్కడే పెట్టించి ఎవరెవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు తీసే ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ఏమైనా ఈరోజు జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెపై అవకాశం ఏమైనా ఉందా? అలాంటి వాతావరణం కనిపిస్తుందా? అయితే వీరు అయితే యాజమాన్యాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క కార్మికులు ఒక ట్రాన్స్కో జెన్కోని తీసుకుంటే అక్కడ ఒక 10 నుంచి 20 మంది ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఈ రోజు పాల్గొన్న సందర్భం అయితే చూసుకోవచ్చు. అయితే అధిక శాతం అయితే ఈ యొక్క సమ్మె చేయడానికే మొగ్గు చూపారని చూడొచ్చు. అంటే కొన్ని సంఘాలు ఈ యొక్క సమ్మెకు మద్దతు తెలపకపోవడానికి కారణం ఏంటంటే ఆ సంఘాల యొక్క పరిధి, అదే విధంగా ఈ యొక్క యాజమాన్యాలు అంటే మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించాము, మీరు అంటే ఈ యొక్క సమ్మెకు వెళ్తే ఉద్యోగాలు పోతాయని చెప్పిన నేపథ్యంలో కొన్ని సంఘాలు అయితే మాత్రం ఈ యొక్క సమ్మెను వ్యతిరేకించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే అధిక శాతం యొక్క కార్మికులు అయితే ఈ యొక్క సమ్మె చేయడానికే మొగ్గు చూపారు. అయితే ఈ యొక్క సమ్మె నేపథ్యంలో ఇటు అంటే ఉన్నటువంటి ఈ యొక్క యూనియన్ల పరంగా అయితే తేడా వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. షర్మిల అయితే వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి, నిన్నటువంటి ఒక నాటకీయ పరిస్థితుల నేపథ్యంలో తనైతే సిట్ ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో తను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్, బెయిల్కు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మీరు చెప్పినట్లు నిజంగా షర్మిలను చూస్తున్నట్లయితే రోజుకు మలుపు తిరిగింది అన్నట్టు నిజంగానే. సో మనం మొత్తంలో చూసుకుంటే టీసీకి సంబంధించి ఫోరం అయితే నిరుద్యోగుల పక్షాన అయితే టీసీవ్ పనిచేయనుంది. దానికి సంబంధించి ఆల్రెడీ 10వ తారీఖున ఒక అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో తర్వాత 15 జరగాల్సి యాక్చువల్లీ. సో అది కాస్త ట్రాఫిక్ ఆంక్షలతో దానికి సంబంధించి పోలీసు వారు అయితే ఆంక్షలు విధించారు. దానికి సంబంధించి కోర్టును అయితే ఆశ్రయించి కోర్టు ఉత్తర్వులు కూడా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే అది జరగాల్సి ఉంది. దానికి సంబంధించి ఇంద్ర పార్క్ దీక్ష అయితే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మనం చూసుకున్నట్టయితే లోటలోనే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద అయితే ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. పోలీసు బలగాలందరూ కూడా వారికి అందిన ఒక సమాచారం వారు చెప్పుకొస్తుంది ఏంటంటే సెక్రటరియట్ ని ముట్టడి నేపథ్యంలో మాకు అందిన సమాచారంతోనే మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఒకవైపు సిబి ఆనంద్ చెప్పిన మాటల్లో మనం చూసాము. సో ఇటువైపు షర్మిల వాదం మనం చూసినట్లయితే
సిట్ అయితే ఒక టిఎస్పిసి యొక్క పేపర్ లీకేజ్ ఉంది దాని గురించి ఒక వినతి పత్రం అందులో నేను సింగిల్ గా నేను వెళ్లే ప్రయత్నంలోనే వెళ్తుంటే పోలీసు వారు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఒక లేడీస్ కానిస్టేబుల్ ఎక్కడా లేరు. సో మొత్తంగా ఉన్న 30 మంది కూడా అందరూ కూడా ఒక మగ పోలీసులే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఒక సంఘటన మొత్తం మనం చూసినట్లయితే షర్మిల అక్కడ ఉన్న పోలీసులతో అనుచితంగా ప్రవర్తించారు, అలాగే భౌతికంగా గాయపరిచారని అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు అయితే ఒక కేసులు అయితే నమోదు చేశారు. 353 అలాగే 332 507 అలాగే 427 ఇలాంటితే నమోదు చేశారు. సో వీళ్ళు నమోదు చేసిన వెంటనే జూబ్లీ పిఎస్ అయితే తరలించేస్తారు. అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి అయితే తరలించి నిన్న అయితే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే విధించారు. సో ఈ నేపథ్యంలో నిన్న చంచల్ కూడా జైలుకి తరలించారు. సో అక్కడ నుంచి ఈ రోజు దీనికి సంబంధించిన మొత్తం కూడా ఈ రోజు విచారణ చేపడతామని చెప్పేసి నిన్న చెప్పిన చూస్తే ఈ రోజు అయితే దాని నాంపల్లి కోర్టులో అయితే వాదన జరిగినాయి. ఇటు షర్మిల తరపున న్యాయవాదులు అలాగే ఇటు పోలీసు తరపున న్యాయవాదులు అయితే జరిగినాయి. అయితే వీరు చెప్పిన వెర్షన్ అయితే అన్ని సమాచారం ఇది, దీని ప్రకారం మేము అక్కడ ఉన్నాము. సో దానికి సంబంధించి షర్మిల మాపై భౌతికంగా దాడి చేశారు, దానికి సంబంధించి మేము ఇటువంటి కేసు నమోదు చేస్తే వీళ్ళు అన్నారు. సో ఇటువైపు వాదనలు అయితే ఇచ్చారు. ఎటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. అలాగే ప్రతిసారి కూడా ఒక ప్రవీణ్ ఎస్ ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలంటే షర్మిల తరపున లాయర్ ఒక ప్రధాన ఒక అంశం చెప్పారు. కేవలం మీడియాలో కనిపిస్తున్నటువంటిది మాత్రమే పదే చూస్తూ దాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు షర్మిల అరెస్ట్ చేస్తున్నారని చెప్తూ ఇంకో కోణం చెప్పారు. దాని ముందు జరిగినటువంటి సంఘటనలు మీకు తెలియవంటూ కూడా చెప్పారు. అది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఆ సంఘటనలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి, అవి ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ అయితే మీరు చెప్పినట్లు అంటే నిన్న సంబంధించి ఒక ఏవైతే ఫుటేజ్ మనకు వచ్చినాయో ఇంతకు ముందే అయితే బిల్ అయితే మంజూరైంది షర్మిలకి. సో జంచల్గూడ జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. సో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి చెప్తుంది ఒకటే, మీ దగ్గర ఇప్పుడు మీడియాలో ఏవైతే ప్రచురం అయిందో అన్ని వీడియోస్ సంబంధించి కూడా కేవలం వాళ్ళు దాచివేసే ప్రయత్నం చేస్తారు. ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా అంటే నేను పోలీసు వారు ఏకపక్షం వ్యవహరించి ఒక సీఎం కి తొత్తు వ్యవహరించి ఈ విధంగా చేశారు. సో ఆ నేపథ్యంలోనే అన్ని సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్నట్టుగానే చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను ఒకటే నా ఆత్మరక్షంగానే నేను పోలీసుని అయితే ప్రయత్నం చేశాను కానీ సో భౌతికంగా కూడా ఎక్కడో గాయపరచలేదు అన్నట్టు కూడా ఇటువైపు షర్మిల న్యాయవాదులు కూడా చెప్తున్న పరిస్థితి చూడొచ్చు రాష్ట్రంలో. దానికి సంబంధించి ఈ రోజు అయితే నాంపల్లి కోర్టులో అయితే వాదన జరిగిన నేపథ్యంలో అయితే వెలువడింది. సో షరతులో కూడిన అయితే నాంపల్లి కోర్టు ఇచ్చింది. మనం అవి గమనించినట్లయితే ఈ దేశం దాటి విదేశాలు వెళ్ళాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు అనుమతులు అయితే తీసుకోవాలని చెప్పేసి ఆజ్ఞాపించింది. సో రెండో చూసుకున్నట్లయితే ఒక షూరిటీ అలాగే పూచికత్తు అయితే ఒక బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. చూడాలి. అయితే దీనికి సంబంధించి షర్మిల బయటకు వచ్చి చెంచుకోట జైలు నుండి వచ్చి ఇక్కడే కాస్త ఒక 10 నిమిషాల ముందు అయితే మాట్లాడారు. సో మాట్లాడి కేవలం ఒక బీఆర్ఎస్ నేతలు చూస్తున్నట్లయితే గతంలో చాలా మంది నేతలు కూడా దురుసుగా ప్రవర్తించారు డిపార్ట్మెంట్ పట్ల, భౌతిక దాడులు వాళ్ళు చేశారు. దాని వీడియో ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది. అయినా సరే కేవలం నాకు ఎటువంటి కారణం లేకుండా నేను జస్ట్ సింగిల్ గా వెళ్ళి కలిసే ప్రయత్నంలోనే నన్ను ఈ విధంగా ఎటువంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా నావి ఈ విధంగా ప్రవర్తించడం, అది కూడా మగ పోలీసులు ప్రవర్తించి ఎంత కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నించడం మాకు తెలుస్తుంది రాష్ట్ర. అలాగే రేపు చూస్తున్నట్లయితే ఈ టీసేవ్ ఏదైతే ఉందో నిరుద్యోగుల పక్షాన ఒక పోరాటం విధంగా టీసేవ్ అయితే రూపొందించడం. ఈ యొక్క టీసేవ్ భాగంలోనే మనం చూసుకున్నట్లయితే దీక్షను అయితే చేపట్టనున్నారు ఇందిరా పార్క్ అయితే. దానికి సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ రేపు యథావిధిగా జరుగుతుందని కూడా చెప్పారు. చూడాలి దీనికి సంబంధించి ఎటువంటి తీసుకున్నాయని కూడా చూడవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ వర్సిటీలో అడ్డగోలుగా నియామకాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక డైలీ లేబర్ పేరుతో నియామకాల జాతర జరుగుతుంది. గతంలో రద్దు చేసిన మారినటువంటి అధికారుల తీరు అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్ చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లా తెలంగాణ తోటి అక్రమాలకు అడ్డగా మారింది. అక్కడ ఉన్నటువంటి అనేక నియామకాలు కూడా దుడ్డిదారులు జరుపుతున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు చూసి చురువట్లుగా వివరిస్తున్నారు. గత రెండు నెలల క్రితం కూడా అనేక వందల మంది కూడా నియామకాలు జరిగాయి. అయితే నియామకాల విషయంలో కూడా ఇటు నిర్మించిన వాటిలో ముఖ్యంగా చూసుకుంటే మిస్ సంబంధించిన వారిని, మిస్ లో పనిచేసిన వారు, అలాగే జూనియర్ అసిస్టెంట్, అలాగే ఇటు కంప్యూటర్ ఆపరేటర్లు
నాన్ టీచింగ్ సంబంధించిన వారిని అనేక మందిని కూడా నియమించారు. అయితే ఈ నియామకం విషయంలో కూడా అనేక లక్షల నుండి 2 లక్షల రూపాయలు, 1,50,000 కూడా ఇటు యూనివర్సిటీ సంబంధించిన అధికారులు తీసుకురాని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. అనేక వీరిని అడ్డగోలుగా అడ్డదారిని అది నియమించినటువంటి వారిని కూడా తొలగించాలని చెప్పి కూడా విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూనివర్సిటీ బయట ఇచ్చి కూడా పూర్తిగా వీటి నియామకాలను రద్దు చేయాలని చెప్పి కూడా ముఖ్యంగా వీరు డిమాండ్ చేశారు. అయితే వీరికి కూడా ప్రతిపక్ష నాయకుల మద్దతు పెరిగాయి. ఉద్యమం అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు చేపట్టినటువంటి కమిటీ పూర్తిగా ఇక్కడ నియామకాలు అడ్డగోలుగా జరిగింది. ఈ నియామకాలు పూర్తిగా రద్దు చేయాలి. మరోవైపు నియామకాలు కూడా చేపట్టవద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది జరిగి ఇది ఆదేశాలు జారీ చేసిన తర్వాత కొన్ని రోజులు శ్రద్ధగా ఉన్నటువంటి ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు మళ్ళీ నియామకాలు చేపట్టారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు పాలక మండలి తెలియకుండా కూడా నియామకాలు చేపట్టారు. ముఖ్యంగా కేవలం 2 నెలల్లో 100 మందిని నియమించారు. అయితే వీటికి సంబంధించి ఒక్కొక్క జాబ్ కు ఒక్కొక్క పోస్ట్ కు 1,00,000 నుండి 1,50,000 కూడా తీసుకున్నట్లు నవీన్, ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం నియామకాల విషయంలో వద్దని చెప్పినప్పటికీ కూడా అది బేఖాతరు చేస్తూ పట్టించుకోకుండా ఏదైతే నియామకాలు చేయడం వర్సిటీ అధికారులు అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఊతమిచ్చేలాగా ప్రభుత్వం నుంచి ఎవరైనా బలం చేకూర్చడంతోనే లేకపోతే నియామకాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే దాన్ని బేఖాతరు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఏ కారణం అనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్లు ఖచ్చితంగా దీని వెనుక ఇటు రాజకీయ పక్ష అధికారులు ఉన్నటువంటి నాయకులు కూడా అండాదండాలు పుచ్చకాలంగా ఉన్నాయి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా పూర్తిగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని పూర్తిగా తొలగించారు. అలాగే నియామకాలు కూడా చేపట్టవద్దని చెప్పి ఒకవైపు ఎవరైతే ముందు కమిటీ కూడా సిఫారసు చేసినప్పటికీ కూడా ఈ మళ్ళీ కొన్ని రోజులు సర్దుకున్నటువంటి ఇటు యూనివర్సిటీ అధికారులు మళ్ళీ కేవలం 2 నెలల్లో 100 మందిని కూడా నియమించారు. అయితే దీనికి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పట్టినటువంటి ముఖ్య నేతల హస్తం ఉంది. వారి అండదండలతోనే ఇటు యూనివర్సిటీ అధికారులు తెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ కూడా నియామకాలు చేపట్టని చెప్పి కూడా వీరు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ నియమించినటువంటి నియామకాలను పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా రోడ్డుపై బయటేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. పూర్తిగా వీటిని తొలగించాలి, లేఖపక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పి విద్యార్థి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు అలాగే విద్యార్థి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి కూడా ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే కేవలం 2 నెలల్లోనే 100 మందిని నియమించారంటే వీరి కనుక ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది నియామకాలు చేపట్టవద్దని ఒకవైపు చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు వీరికి పుష్కలంగా అండదండలు ఉన్నాయి. వీరి సపోర్ట్ తోనే ఇక్కడ యూనివర్సిటీ అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు, ఈ నియామకాలు చేపడుతున్నారు. అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, తమకు ఏం చేస్తే ఏమైతుంది అని చెప్పి కూడా పూర్తిగా రెచ్చిపోయే విధంగా వ్యవస్థలను కూడా విద్యార్థులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే నియమం చెప్పారో వాటిని పూర్తిగా తొలగించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రాయ్, విద్యార్థులు ప్రధానంగా ఎలాంటి డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నాయి? ఎందుకంటే నియామకాలు మీరు చెప్పినట్టు 2 నెలల్లోనే దాదాపుగా 100 వరకు నియామకాలు జరిగినటువంటి పరిస్థితి ప్రభుత్వం చెప్తున్నా వినకుండా. మరి ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రధానంగా ఎలాంటి నిరసనలు తెలియజేస్తున్నారు? భవిష్యత్తులో తన కార్యాచరణకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే కమిటీ స్పష్టంగా చెప్పింది నియామకాలు చేపట్టవద్దు, ఉన్న నియామకాలు కూడా తొలగించాలి. ఏదైతే దొడ్డి జారీ చేస్తున్నారో వాటిని పూర్తిగా తొలగించాలని చెప్పి చెప్తున్నప్పటికీ కేవలం 2 నెలల 100 మందిని ఇటు పోస్టులను తీసుకున్నారు, గడ్డదరగా తీసుకున్నారు. అయితే ఒక్కొక్కరి నుండి ₹1,00,000 కనీసం ₹1,00,000 పట్టుకున్న ₹1,00,00,000 వరకు కూడా చేతులు మారాయని చెప్పి కూడా విద్యారంగంలో మండిపడుతున్నారు. కేవలం 2 నెలల్లోనే ₹1,00,000 కూడా చేతులు మారాయంటే ఇప్పుడు ఇంకా ఎంత గోల్మాల్ జరిగింది కూడా విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. అయితే ఖచ్చితంగా ఎవరైతే అడ్డదారిగా తీసుకున్నారో వారిని పూర్తిగా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా ఆందోళన చేపడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇవే కాకుండా కూడా యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పూర్తిగా బాధ్యత వీరిని కూడా తొలగించాలి, వైస్ ఛాన్సలర్ కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి చెప్తారు. వీసీ అండదండలతోనే వీసీ సపోర్ట్ తోనే ఆదేశాలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా అక్రమాలకు అడ్డగా ఉన్నటువంటి తెలంగాణ పూర్తిగా ప్రక్షాళన చేయాలి. పూర్తిగా ఇటు ఉన్నారు ఈ అక్రమాలకు పాల్పడ్డారు వారిని వీసీతో పాటు కింది స్థాయి అధికారులను కూడా పూర్తిగా తొలగించాలి, చర్యలు తీసుకోని చెప్పి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఒక మంచి ఉన్నటువంటి తెలంగాణ ఈ వీసీ కావచ్చు ఇటు కింద ఉన్న అధికారుల వల్ల కూడా పూర్తిగా చెడ్డ పేరు వస్తుందని చెప్పి దీన్ని తాము ఖండిస్తున్నామని చెప్పి పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి లేని పక్షంలో మాత్రం ఉధృతం చేస్తామని చెప్పి కూడా విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉన్నవి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండ మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించినటువంటి ఘనంగా ఏర్పాట్లు చేసుకుంది. దినోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే రాయలి తెలంగాణ మాకు అవసరం లేదన్నటువంటి గుత్తా వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా సువర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నటువంటి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి కిరణ్. రాజశేఖర్, రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి ఆత్మీయ సమ్మేళనం కావడము ఎల్లుండి 27న హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి వీళ్ళు అంతా పోతున్న సమయంలో ఈ రోజు 2 ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఏదైతే రాయలసీమకు చెందినటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే తెలంగాణలో రాయలసీమ జిల్లాలను కలిపి రాయల్ తెలంగాణగా మార్చాలని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేయడది. మేము తెలంగాణలో కలుపుకునే ప్రసక్తే లేదని, ఇప్పటికే తెలంగాణ ఈ ఆంధ్ర పాలకుల వల్ల అంతా కూడా ఇప్పటికే వెనుకబడిపోయిందని, మా తెలంగాణను ఇప్పుడు అభివృద్ధి పరుచుకుంటున్నామని, మా యొక్క తెలంగాణ అభివృద్ధిని చూసే ఇప్పుడు రాయలసీమకు చెందిన నేతలందరూ కూడా తెలంగాణతో పాటు తెలంగాణ డిమాండ్ కొట్టడం కూడా చూశాము. రాయలసీమ ప్రజలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో కూడా మాట్లాడుతూ రాయల్ తెలంగాణ ఇప్పుడు అవసరం లేదని, తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నానని, రాయలసీమ అంశమే ఇప్పుడు ప్రస్తావనకు తేవద్దని, కాకపోతే ఆంధ్ర ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి సువర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, కేసీఆర్ యొక్క పరిపాలన చూసి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా మాకు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, కేసీఆర్ నాయకత్వంలోని మిగతా దేశంలోని ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలన మేము చూడాలని, మా రాష్ట్రాల్లో కూడా అదే పరిపాలన చూసేందుకు కేసీఆర్ మాకు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారని, కాబట్టి ఆంధ్ర ప్రజలు కూడా ఇప్పుడు కేసీఆర్ యొక్క పాలిస్తున్నటువంటి యొక్క మంచి పరిపాలన చూసి వారు సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా కావాలని కోరుకుంటున్నారని తెలపడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాజకీయాలను కూడా ఆసక్తికరంతో పాటు వేడెక్కినని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాకముందుకు రాయలసీమ తెలంగాణ కలిపి కూడా రాయల్ తెలంగాణ అని కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి అప్పటి నేతలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణతో పాటు వేరే ఏరైన తర్వాత ఆ యొక్క 13 జిల్లాలతో అక్కడ పరిపాలన కొనసాగింది. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, వీళ్ళ పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనకబడిపోయిందని, తెలంగాణ మాత్రమే రాయల్ మామూలు తెలంగాణ పేరాలని జగన్ రెడ్డి చేసిన వాక్యకి ఈ రోజు ఇద్దరు కూడా ఈ యొక్క కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాయల్ తెలంగాణ మళ్ళీ తెరపైకి రావడము, కేసీఆర్ లాంటి పరిపాలన కోరుకుంటున్న వారు సువర్ణ మంత్రి వ్యాఖ్యతోటి ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏ విధంగా స్పందిస్తారని వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు అక్కడ నాయకులు చేసినటువంటి కామెంట్లకు ఈ రోజు తెలంగాణకు చెందినటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంతో పాటు చర్చకైతే దారి తీశారు. రాజశేఖర్, రైట్. ఒకటి ప్రధానంగా కిరణ్, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే మా పాలనలో, మా కేసీఆర్ పాలనలో అక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ పాలన ఏదైతే సాగుతుందో కేసీఆర్ పరిపాలన ఉండాలని కోరుకుంటున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై అక్కడ ఉన్నటువంటి నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు స్పందించే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది తెలంగాణ నేతలు చేసిన కామెంట్లకు వైసీపీకి చెందినటువంటి పేర్ని నాని కావచ్చు, మరియు అక్కడ ఉన్నటువంటి కొంత మంత్రులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నాయకులు లేకపోతే తెలంగాణ అభివృద్ధి ఎక్కడదని, అభివృద్ధిని చూసే ఇప్పుడు కేసీఆర్ సంకలు కొట్టుకుంటున్నారని కూడా అక్కడ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన సంఘటనలు 15 రోజుల క్రితం చూడవచ్చు. ఈ రోజు తాజాగా రాయల్ తెలంగాణతో పాటు సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలని మంత్రి జగదీష్ చేసిన వ్యాఖ్యల పట్ల అక్కడ వైసీపీ నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే రాయల్ తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుడు ఉన్నటువంటి డిమాండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలంగాణ మోడల్ గా తీసుకొని రాయలసీమ జిల్లాలను కలుపుకొని రాయల్ తెలంగాణ డిమాండ్ తీసుకున్నారని, ఇప్పుడు ఆ రాయల తెలంగాణ డిమాండ్ మాకు అవసరం లేదని, మీరు
మీ ప్రాంతంలో ఉండాలని, మీరు మా దాల్సిన పని లేదని గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. అదే విధంగా దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపే చూస్తున్నారని, కేసీఆర్ ని ఆదర్శంగా కేసీఆర్ లాంటి నాయకుడు మహారాష్ట్రలో కావాలని కోరుతున్నారు. సువర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని అందరం కోరుకోవాలని జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అయితే వైసీపీ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకులు అయితే స్పందించే అవకాశం చాలా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇవాళ రిపోర్టర్స్ టైం, రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.